ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, PU కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. ఏపీ టెన్నిస్ కి స్వాగతం. నేను సుమలత. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం బ్రాహ్మణ క్రాకలో నిన్న వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై శనివారం మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు 7 కోట్లకి అమ్ముడు పోయానని విజయసాయిరెడ్డి మాట్లాడడం సరికాదని అన్నారు. సాయిరెడ్డి వ్యాఖ్యలపై నేను కాణిపాకం విఘ్నేశ్వరుడిపై ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, నువ్వు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై ప్రమాణం చేస్తావా అంటూ వంటేరు సవాల్ విసిరారు. ఒక మాజీ ఎమ్మెల్యేగా మీ పార్టీలో కష్టపడితే కనీసం కార్యకర్తకు ఇచ్చే విలువ కూడా ఇవ్వలేదని అన్నారు. విజయసాయిరెడ్డి టీవీల్లో తప్ప ప్రత్యక్షంగా కనపడరని ఎద్దేవా చేశారు. పార్టీ మీది మాజీ ఎమ్మెల్యేగా ఉన్న, ఒక ఆర్టీసీ బోర్డు మెంబర్గా ఉన్న, ఆర్టీసీ మాజీ చైర్మన్గా కూడా ఉన్నా, అనేక పదవుల్లో ఉన్నా. నేను ఎప్పుడైనా సరే ఎలాంటి అవకతవకలు జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడిగా మీరు నన్ను గుర్తించరా? పార్టీలో 10 సంవత్సరాలు ఉంటే సామాన్య కార్యకర్తగా కూడా మీరు అందరూ కూడా గుర్తించరా? పదవులు పోతే పోయి ఏమో పని పర్వాలేదు. మరి ఈరోజు నా వెంటబడి ఈ విధంగా చేసినటువంటి నేను మీరు ఉండగానే లాస్ట్ మంత్, ఈ మంత్ 4-5 తేదీల్లో తమరు నన్ను సీఎం దగ్గరికి పిలిపించారు. నేను మీ ముందే చెప్పా, సార్ నేను రాజకీయంగా అనేక పదవులు చూశాను, ఒక ఎమ్మెల్యేగా పనిచేశా, గవర్నమెంట్ మినిస్టర్గా వచ్చినటువంటి వ్యక్తిని. ఇన్ని పనులు చేస్తే 10 సంవత్సరాలు మీ పార్టీలో ఉండి నన్ను గుర్తించాల. ఎప్పుడైతే పార్టీ మారుతాను అన్నారో ఆ రోజు ఆగమేఘాల మీదుగా నన్ను సీఎం దగ్గరికి పిలిపించారు. సీఎం దగ్గర ఈ విషయాలను కూడా నేను మాట్లాడడం జరిగింది. సీఎం గారి దగ్గర నేను మాట్లాడినప్పుడు మీరు కూడా ఉన్నారు. ఆ రోజు కూడా ఏం చెప్పాను, ఈ రాష్ట్రంలోనే ఇంతవరకు ఎలాంటి అవినీతిని పద్ధతులు అవలంబించకుండా ఉన్నటువంటి ఎవరైనా రాజకీయ నాయకుడు అంటే వాళ్ళలో కొద్ది మందిలో నేను కూడా ఉన్నాను సార్ అని చెప్పాను. అలాంటి వాటికి నువ్వు 7 కోట్లు అని చెప్పి ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు అనేది నేను తమని అడుగుతున్నా. నేను మామూలు ఓకే, డబ్బులు లేకపోవచ్చు, మాకు అనేక మంది కోటీశ్వరులు ఈ రోజుల్లో ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం 100 కోట్లు ఉండాలి, వాళ్ళు చూపించాలి. అలాంటి పరిస్థితుల్లో మా కుటుంబం అంతది కాకపోయినా ఒక రాజకీయ కుటుంబం నుంచి వ్యక్తిని వంటారు తిరుమల కొండారెడ్డి గారు ఆ రోజుల్లో జిల్లా కాంగ్రెస్ బోర్డు మెంబర్గా ఉన్నారంటే అది పెద్ద పదవి. తర్వాత మా ఫాదర్ వదారెడ్డి గారు దాదాపు 30-35 సంవత్సరాలు ఈ ఊరికి సర్పంచ్గా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యం ఆయన స్వాతంత్ర యోధుడు, ఒక స్వాతంత్ర యోధుడు కడుపున పుట్టినటువంటి వ్యక్తి నేను. అలాంటి వ్యక్తిని ఎన్ని కూడా గమనించకుండా ఈ ఊరికి వచ్చి ప్రత్యేకంగా వచ్చి నా మీద నిరాధారమైనటువంటి ఆరోపణ చేయడం అనేది నిజంగా చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. ఏ రోజైనా ఆయన విజయసాయిరెడ్డి గారి పాపం ఆయనకి ఇదేదో చెప్తారు చూడండి, కామెర్లోడికి 10 ఏమంటారు, కామెర్లోడనా పచ్చ కామెర్లోడికి అంతా మొత్తం ఉన్నోళ్ళంతా పసుపుగా కనిపిస్తారు. ఆయనకి అవినీతి అనేది నిద్రపోయినప్పటి నుంచి నిద్రపోయేదాకా అదే పని ఆయనకి అందరూ అదే విధంగా కనిపిస్తున్నారేమో బహుశా పెద్ద మనిషికి. తమను నమ్మి పాపం విశాఖపట్నం రీజనల్ ఏరియాగా పెడితే మొత్తం విశాఖపట్నం అంతా దున్నేసి కొన్ని వేల కోట్లు కదిపితే. ఇంకో మాట చెప్పేదన్నా,
365 రోజులు మీకు అందుబాటులో ఉంటానని అంటున్నారు. అయ్యా పెద్ద మనిషి, తమరిని ఢిల్లీలో 3 సార్లు కలిసా, విజయవాడలో 3 సార్లు కలిసా, హైదరాబాద్లో 2-3 సార్లు కలిసా. 8-9 సార్లు కలిస్తే ప్రతిసారి ఎవరో కొత్త వ్యక్తులు అనుకుంటాడు ఆయన. ఇన్నిసార్లు కలిసినట్టు ఒక మాజీ ఎమ్మెల్యేని నువ్వు నన్నే గుర్తుపట్టకపోతే ఈరోజు మా ఊరు గ్రామస్తులను అందరూ చెప్తున్నాను, నేను ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని. ఎవరినైనా గుర్తుపట్టగలవని అడుగుతున్నా. ఈ పోయినసారి కాకుండా తమరికి దాదాపు 20-25 సార్లు ఫోన్ చేసి ఉంటాను నేను. ఏదో టికెట్ బ్రాహ్మణ క్రాకి ప్రత్యేకంగా వచ్చి నా మీద బురదకి రావడం అనేది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నీకు ఏదేమైనప్పుడు కూడా ఒకసారి చెప్తున్నాను, నేను రాజకీయాల్లోకి వచ్చాను ఎప్పుడు 1994లో. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎక్కడా కూడా, ఇప్పుడే కాదు నేను చెప్తున్నా, ఈ 7 కోట్లే కాదు, అంతకుముందు కూడా ఎక్కడైనా సరే 1 రూపాయి నేను కనుక తీసుకున్నట్టుగా ప్రూవ్ చేయగలిగితే నేను సదరు పెద్ద మనిషికి ఒక సవాల్ విసురుతున్నా. నేను నిన్న కాకుండా ఈ 20-30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎక్కడైనా 1 రూపాయి తీసుకున్న ప్రూవ్ చేయలేదని నేను చెప్తున్నా. నేను కాణిపాకం దేవుడి గణపతి దగ్గర నేను ప్రామిస్ చేస్తా, మీరు కాణిపాకం దాకా రాబోలే. మిమ్మల్ని నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి, మిమ్మల్ని నమ్మి ఆడిటింగ్ ఇచ్చి పాపం ఆయన్ని జైలు పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రామిస్ చేసి, ఆయన మీద ప్రామిస్ చేయండి, మీరు దేవుడి దాకా రాబోలే. మీరు చెప్పగలరా? వేణుగోపాల్ డబ్బులు తీసుకుని ప్రామిస్ చేయండి, నేను కాణిపాకం గణేష్ దగ్గర నేను ప్రామిస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మాత్రం తెలియజేస్తున్నా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంకొక పెద్ద మాట చెప్పారు ఆయన. ఉన్నటువంటి ఎమ్మెల్యేలో కావలలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ఎవరైనా చేశారంటే అది నేను అని ధైర్యంగా చెప్పగలనని చెప్పా. అనేక విషయాలు చెప్పా. ఈరోజు మంచినీళ్ళకి, ఈరోజు సమ్మర్లో కూడా మంచినీళ్ళు కావాలి ప్రజలు అవుతున్నారంటే అది వేణుగోపాల్ రెడ్డి గారి గొప్పతనం అని చెప్తున్నా, కష్టపడి సాధించిన విషయం అని చెప్తున్నా. అదేవిధంగా అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.